తెలుగుదేశం కూటమిలో అసంతృప్తులు చల్లారటం లేదు. టికెట్ దక్కని నేతలను బుజ్జగించలేక బాబు తలపట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడిగా పేరున్న బండారు సత్యనారాయణమూర్తి తనకు టికెట్ దక్కకపోవడంతో కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే బండారు సత్యనారాయణ విషయంలో బాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మాడుగుల నుంచి బండారు పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాడుగుల నుంచి ఇప్పటికే ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. అయితే స్థానిక నేతల నుంచి అసమ్మతి, ఆర్థికంగా కూడా పైలా ప్రసాద్ బలంగా లేరన్న కారణం చూపి ఆయన్ను పక్కన పెడతారన్న ప్రచారం జోరందుకుంది. పైలాను తప్పించి బండారుకు ఈ సీటు ఇస్తారని తెలుస్తుంది. బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేన కేటాయించారు. జనసేన పంచకర్ల రమేష్ బాబును అభ్యర్థిగా సైతం ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల విశాఖ పర్యటనలో బండారును చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే బండారు వెనక్కి తగ్గలేదు. దీంతో మాడుగుల నుంచి బండారును దించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.